ఎక్కువ విద్యార్థులు వాళ్ళు స్మార్ట్ కాకపోవడం వల్ల ఫెయిల్ అవ్వరు. కాకపోతే తప్పు విధానంలో చదువుతారు కాబట్టే ఫెయిల్ అవుతారు. టాపర్‌ని నిన్ను 15 హ్యాబిట్స్ డిఫరెన్స్ చేస్తాయి. ఆ అలవాట్లే నిర్ధారిస్తాయి నువ్వు కేవలం ప్రిపేర్ అవుతావా? లేదా నిజంగా ర్యాంక్ తెచ్చుకుంటావా అనేదాన్ని. ఫస్ట్ వన్ కన్సిస్టెంట్ స్టడీ హవర్స్. మూడ్ బేస్డ్ ప్రిపరేషన్. అంటే చదవాలని అనిపించినప్పుడు మాత్రమే చదవటం. నిజం చెప్పాలంటే చదవడానికి సరైన మూడ్ రావడానికి ఎదురు చూస్తూ ఉంటే నువ్వు కేవలం స్టార్ట్ కూడా చేయలేవు. ఇక్కడ సమస్య ఏంటంటే, చాలామంది విద్యార్థులు వాళ్ళు స్మార్ట్ కాదు అందుకు ఫెయిల్ అవ్వరు. వాళ్ళు ఒక డిసిప్లైన్డ్ షెడ్యూల్ వేసుకొని, దాన్ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వకుండా ఉండడం వల్ల ఫెయిల్ అవుతారు. ఒక రొటీన్ మరియు స్పష్టమైన ప్లాన్ ఉండదు. మనస్సు ఉన్నప్పుడు ఏదో అలా చదువుతారు. దానివల్ల ఏమవుతుంది? ఇన్‌కన్సిస్టెంట్ ఎఫర్ట్స్, ప్రోక్రాస్టినేషన్, ఎప్పటికీ ముగియని సిలబస్. నువ్వు యూపీఎస్సీ లేదా నీట్ పీజీ ಯಾವುದೇ కష్టమైన ఎగ్జామ్ కేవలం మోటివేషన్‌తో పాస్ చేయలేవు. మోటివేషన్ తాత్కాలికం. కానీ డిసిప్లిన్ శాశ్వతం. చదవడానికి మనస్సు లేని రోజుల్లో కూడా నువ్వు చదవాలి. ముఖ్యంగా ఆ రోజులే కలకడేవాడిని మళ్ళీ సాధకుడిని డిఫరెన్స్ చేస్తాయి. నీ మూడ్ ఎప్పుడూ సక్సెస్‌ని డిసైడ్ చేయదు. నీ డిసిప్లిన్ మాత్రమే చేస్తుంది. కాబట్టి నేను స్టార్ట్ చేయడానికి రెడీ అవ్వాలి అనిపించే భావన కోసం ఎదురు చూడొద్దు. ఇప్పుడే ప్రారంభించు. డిసిప్లిన్ ఎప్పుడు మోటివేషన్‌ని మీరిస్తుంది. సెకండ్ వన్ ఫిక్స్ యువర్ సోర్స్. ఇక్కడ చాలామంది చేసే తప్పేంటో తెలుసా? వారు ఒక యాప్ నుండి ఇంకో యాప్‌కి, ఒక టీచర్ నుండి ఇంకో టీచర్‌కి, ఒక యూట్యూబ్ వీడియో నుండి ఇంకో యూట్యూబ్‌కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఎక్కువ సోర్స్ అంటే ఎక్కువ జ్ఞానం అని వాళ్ళు అనుకుంటారు. కానీ అది తప్పు. నిజంగా చూస్తే అది కేవలం గొందలం సృష్టిస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఒకే విషయానికి చాలా టీచర్స్‌ని లేదా చాలా ప్లాట్‌ఫార్మ్స్‌ని ఫాలో అయితే నీకు పరస్పర విరుద్ధమైన ఇన్ఫర్మేషన్స్ వస్తాయి మరియు నీ అప్రోచ్ చెదిరిపోతుంది. నువ్వు నిజంగా నేర్చుకోవట్లేదు. నువ్వు కేవలం ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేస్తున్నావంతే. దీని నుంచి అయ్యే పరిణామం ఏంటి? ఇది నీ సమయం, శక్తి మరియు గమనంని వ్యర్థం చేస్తుంది. దానివల్ల ర్యాంక్, కాలేజ్ సెలక్షన్ లేదా నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతాయి. ఎందుకంటే నువ్వు నేరంగా ముందుకు వెళ్ళడం లేదు. ప్రతిసారి కొత్త సోర్స్‌కి వెళ్తూ మళ్ళీ స్క్రాచ్ నుండి ప్రారంభిస్తున్నావు. దీనికి పరిహారం ఏంటంటే ప్రతి సబ్జెక్ట్‌కి ఒక సింగిల్ సోర్స్‌ని సెలెక్ట్ చేసుకో. లెస్ ఈజ్ మోర్. ఒక టీచర్, ఒక యాప్ లేదా నీ ఒక స్టాండర్డ్ బుక్. సీనియర్స్, టాపర్స్, మెంటర్స్‌తో మాట్లాడు. చూజ్ చేసుకునే ముందు ఒక్కసారి సరిగ్గా రిసర్చ్ చెయ్యు. ఒక్కసారి సెలెక్ట్ చేసిన తర్వాత దానికి లాస్ట్ వరకు స్టిక్ ఆన్ అవ్వు. నిజం చాలా సింపుల్‌గా ఉంటుంది. నీ క్వాలిటీ ఆఫ్ స్టడీ మెటీరియలే నీ 50% సక్సెస్‌ని డిసైడ్ చేస్తుంది. ఒక సబ్జెక్ట్‌కి 10 బుక్స్ చదవడం కంటే ఒక్కటే బుక్‌ని 10 టైమ్స్ చదివితే ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. సక్సెస్ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం వల్ల రాదు. దాన్ని నువ్వు ఎగ్జామ్‌లో ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రమే వస్తుంది. థర్డ్ వన్, ప్రతి విద్యార్థి మనసులో ఒక ప్రశ్న ఉంటుంది. చదవడానికి అత్యుత్తమ సమయం ఏది? కానీ నిజంగా చూస్తే దీనికి ఒక యూనివర్సల్ సమాధానం లేదు. చదవడానికి అత్యుత్తమ సమయం గడియారంలో లేదు. అది నీ శక్తి మరియు ఫోకస్‌లో ఉంటుంది. ఎప్పుడు నీ మైండ్ షార్ప్‌గా ఉంటదో, నీ చుట్టూ ప్రపంచం నిశ్శబ్దంగా ఉంటదో అదే బెస్ట్ టైం. మార్నింగ్ పర్సన్స్‌కి మార్నింగ్ చాలా శాంతంగా ఉంటుంది. స్వచ్ఛంగా ఉంటుంది. నీ బ్రెయిన్ కొత్త శక్తితో ఉంటుంది. వ్యత్యాసాలు తగ్గుతాయి. ఆ కొన్ని గంటలు చాలా పవర్‌ఫుల్. లేట్ నైట్ స్టడీ చేసేవాళ్ళు మీరు ఉదయం ముందుగా లేచి బలవంతంగా చదవాల్సిన అవసరం లేదు. మీ నైసర్గిక రిథమ్‌ని ఉపయోగించాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వెప్పుడు చదువుతున్నావు అనేది కాదు. నువ్వెంత ఫోకస్డ్‌గా, కన్సిస్టెంట్‌గా, యాక్టివ్‌గా చదువుతున్నావు అనేదే ఇంపార్టెంట్. కాబట్టి పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూడడం ఆపి, ఎప్పుడు నీ ఎనర్జీ లెవెల్స్ అయ్యుంటాయో ఆ టైంని ఒక ట్రెజర్‌లా ఉపయోగించు. ఎందుకంటే ఎప్పుడు నీ మైండ్ యాక్టివ్‌గా ఉంటుందో, ఎప్పుడు నీ డిస్ట్రాక్షన్స్ నిద్రపోతుంటాయో అదే సమయంలో నిజమైన గ్రోత్ అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ టైమ్, ఇట్స్ అబౌట్ ఎనర్జీ. ఇప్పుడు ఫోర్త్ వన్, నువ్వు ఎంత సమయం చదవాలి? చాలా విద్యార్థులు నమ్ముతారు ఎక్కువ సమయం చదివితే ఎక్కువ నేర్చుకోవచ్చు అని. కానీ నిజంగా చూస్తే 5 గంటల పాటు కంటిన్యూయస్‌గా చదివితే అది నిన్ను ఎక్కువ ప్రొడక్టివ్‌గా చేయదు. అది నిన్ను కేవలం ఎగ్జాస్ట్ చేస్తుంది. ఒక స్టేజ్ తర్వాత నీ బ్రెయిన్ నీ ఇన్ఫర్మేషన్‌ని స్వీకరించడమే ఆపేస్తుంది. నువ్వు స్టడీ టేబుల్ ముందు కూర్చున్నావు కానీ నీ బ్రెయిన్ వేరే చోటు వెళ్ళిపోతుంది. అందుకే టాపర్స్ కంటిన్యూయస్‌గా చదవరు. వాళ్ళు స్మార్ట్‌గా చదువుతారు. ఒక మ్యారథాన్ లాగా చదివే బదులు కేంద్రీకృత హంతాల్లో చదువు. 45 మినిట్స్ డీప్‌గా చదువు. తర్వాత 5 మినిట్స్ బ్రేక్ తీసుకో. దీన్నే 3-4 సైకిల్స్ రిపీట్ చెయ్యు. దీన్ని పొమోడోరో టెక్నిక్ అంటారు. ఈ టెక్నిక్ సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది. కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయం. బ్రేక్ అంటే అది నిజమైన బ్రేక్ అయ్యుండాలి. ఫోన్ చూడొద్దు, ఇన్‌స్టా స్క్రోల్ చేయొద్దు, వీడియోలు చూడడం ప్రారంభించొద్దు.
బదులుగా లేచి నించొని బాడీని కాస్త స్ట్రెచ్ చేసి, కాస్త వాటర్ తాగి, లేకపోతే కిటికీ బయట ప్రపంచం చూడు. ఎందుకంటే నువ్వు సరిగ్గా రెస్ట్ తీసుకుంటేనే నువ్వు సరిగ్గా చదవగలవు. నువ్వు ఎంత సమయం చదివావు అనేది ముఖ్యం కాదు. నువ్వు ఎంత డీప్‌గా నేర్చుకుంటావు అనేదే ముఖ్యం. ఫోకస్ హార్డ్, రెస్ట్ స్మార్ట్ అండ్ రిపీట్. ఫిఫ్త్ వన్ స్పేస్డ్ రివిజన్. టాపర్స్‌ని, ఫెయిల్యూర్స్‌ని డిఫరెన్స్ చేసేది వాళ్ళు ఎన్ని గంటల పాటు చదువుతారు అనేది కాదు. ఎంత స్మార్ట్‌గా రివిజన్ చేస్తారు అనేదే టాపర్స్‌ని, ఫెయిల్యూర్స్‌ని డిఫరెన్స్ చేస్తోంది. మన బ్రెయిన్ చాలా పవర్‌ఫుల్లే కానీ, ఏ విషయాన్నైనా మనం రివిజన్ చేయకపోతే అది అంతకాలం గుర్తుపెట్టుకోదు. మనం ఈరోజు ఒక టాపిక్ చదివి నెక్స్ట్ మంత్ వరకు దాన్ని రివిజన్ చేయకపోతే కంప్లీట్‌గా మర్చిపోతాం. దీనికి సొల్యూషనే స్పేస్డ్ రివిజన్. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది. కానీ స్పేస్డ్ రివిజన్ అంటే ఏంటి? ఫస్ట్ రివిజన్ ఎప్పుడు చేయాలంటే, ఈరోజు చదివిన దాన్ని రేపు నువ్వు రివైజ్ చేయాలి. ఇది నువ్వు అర్థం చేసుకున్న దాన్ని స్ట్రాంగ్ చేస్తోంది. సెకండ్ రివిజన్ ఎప్పుడు చేయాలంటే, ఫస్ట్ డే నుంచి 7 డేస్ అయ్యాక. మళ్ళీ థర్డ్ రివిజన్ ఎప్పుడు చేయాలంటే, ఫస్ట్ డే నుంచి 16 డేస్ అయ్యాక. ఫోర్త్ రివిజన్ ఫస్ట్ డే నుంచి 35 డేస్ అయ్యాక రివైజ్ చేయాలి. నెక్స్ట్ టైమ్ నువ్వు టాపిక్‌ని చదివినప్పుడు ఈ సైకిల్‌ని ఫాలో అవ్వు. ఫస్ట్ డే, సెవెంత్ డే, 16th డే అండ్ 35th డే. ఎప్పుడూ గుర్తుపెట్టుకో, స్మార్ట్ రివిజన్ ఈస్ గ్రేటర్ థాన్ ఎండ్‌లెస్ రీడింగ్.